నో ప్రాబ్లం. ఈ బిజినెస్ లో సెకండ్ హైయెస్ట్ రికగ్నిషన్ క్రౌన్ అంబాసిడర్ లో ఉన్నాను. అండ్ మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ లో చిన్న విలేజ్ అనమాట, పల్లెటూరు, 50 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ఇట్లాంటి గుడిసెలలో పుట్టి పెరిగి ఇట్లాంటి చదువులే చదివాం. కరెంట్ కూడా లేని రోజులు, అప్పుడప్పుడు కొక్కి తగిలించే వాళ్ళు వెంటనే తీసుకెళ్ళి. ఈ మధ్యన కొక్కిలు తగిలించే ఛాన్స్ లేదనుకుంటా, రైట్? అండ్ మామూలుగా క్వార్టర్ తాగేసి కింద పడేస్తారు కదా బాటిల్లో, ఆ బాటిల్లో కిరోసిన్ నింపుకొని చదివిన రోజులు. అండ్ వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ, డాడీ, మా భార్య, పిల్లలు. అండ్ నేను 10వ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నేరుగా పౌల్ట్రీ ఫామ్లో సూపర్వైజర్ అయిపోయాను. కోళ్ళ ఫార్మ్లో సూపర్వైజర్ అయిపోయాను. కోళ్ళ ఫార్మ్లో సూపర్వైజర్గా పనిచేస్తుంది. ఇంకేముంటుంది మనకి 10వ క్లాస్ వాళ్ళది. పౌల్ట్రీ ఫామ్లో సూపర్వైజర్ చేస్తూ ఇంటర్మీడియట్ చేశాను. అక్కడ చదువుతున్న టైంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆర్మీకి వస్తా ఉన్నాడు. ఆర్మీకి వెళ్ళాను. నా అదృష్టం బాగుండి ₹1 లంచం లేకుండా పోయిన మొదటి రోజే సెలెక్ట్ అయ్యి సాయంత్రం ఇంటికి వచ్చాను నేను. మన వాళ్ళు జాబ్ అంటే ఎంత సంతోషపడుతున్నారు చూడండి వాళ్ళు. ఎందుకంటే మనకి రక్తంలో కణాల్లో నిండిపోయింది జాబ్ అంటే. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అమ్మా నాన్న అదే నింపుతున్నారు, బాగా చదివి జాబ్ తెచ్చుకో. హలో, జాబ్ అంటే క్లాప్స్ కొడుతున్నారు. ఇంతవరకు 11వ ర్యాంక్ 8,33,000 వస్తుందంటే సైలెంట్ కూర్చున్న వాళ్ళు కూడా జాబ్ అనేవాడు గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు. నో ప్రాబ్లం. నేను కూడా 13 సంవత్సరాలు ఈ జాబ్ చేశాను ఆర్మీలో చేసి నా జీవితంలో ఈ గ్రేట్ సేఫ్ షాప్ 2009లో నా సేఫ్ షాప్ వచ్చింది. నా ఆ రోజు నాకు తెలీదు సేఫ్ షాప్ లో ఇంత పవర్ ఉందని. బట్ ఈ సేఫ్ షాప్ లో నేను ఈరోజు క్రౌన్ అంబాసిడర్ అంటే, సేఫ్ షాప్ లో సెకండ్ హైయెస్ట్ రికగ్నిషన్ తీసుకున్నానంటే అది నా పవర్ వల్ల నేను కాలేదు. ఈ రోజు నా లైఫ్ లో ఎన్ని అచీవ్మెంట్లు అయితే వచ్చాయో దాని అన్నిటికీ కారణం నా గ్రేట్ మెంటర్ వికాస్ గురుజీ. ఇక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 25 సంవత్సరాల చరిత్ర ఉండే కంపెనీ చెప్పాను. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ లో నెంబర్ 1 అని చెప్పాను. డౌటే లేదు. ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతున్న డౌట్ లేదు. జాయిన్ అయిపోయినంత మాత్రాన సక్సెస్ కాలేరు. మిమ్మల్ని ఎవరైతే చేయబట్టుకొని రోజు నడిపిస్తున్నారో వాళ్ళపైన డిపెండ్ అవుతుంది మనం సక్సెస్ అవ్వాలా వద్దా అని. సపోజ్ వాళ్ళల్లో కూడా కొద్దిగా ఎవరన్నా నన్ను కరెక్ట్ గా నడిపించట్లేదని మీ ఫీలింగ్ ఉంటే మీరే ఒక అప్లైన్ అయిపోవచ్చు. ప్రతి డైమండ్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కొన్నిసార్లు నా అప్లైన్ పారిపోయాడు, నన్ను ఎదులో జాయిన్ చేయించినోడు వెళ్ళిపోయాడు. ఇంకో విషయం చెప్పనా, నన్ను జాయిన్ చేయించినోడు కూడా తెలిసి వెళ్ళిపోయాడు. ఆయన పోతా ఒక మంచి పని చేశాడు. ఏం తెలుసా? నా గురుజీ తండ్రి చనిపోతూ పిల్లల్ని కూతురుని తీసుకొచ్చి కొడుకు చేయలో పెట్టి ఏమంటాడు తండ్రి, నీదే బాధ్యత, నా పేరు నిలబెట్టు అంటాడు. హలో, నా అప్లైన్ అట్లా చెప్పలేదు కానీ పరిచయం చేపించి వెళ్ళిపోయాడు. గురూజీ నన్ను ఫ్రెషర్ నుంచి తీసుకొని డైమండ్ వరకు, నన్ను డైమండ్ రికగ్నిషన్ వరకు తీసుకొచ్చాడు. 2014లో నా దగ్గరుండి డైమండ్ చేయించాడు. డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్, మర్కురీ, క్రౌన్ అంబాసిడర్ లెవెల్ వరకు తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. నా జీవితంలో ఎన్ని సక్సెస్లు అయితే వచ్చాయో, ఫారెన్ టూర్ల గురించి మాట్లాడాలంటే 1 కాదు 2 కాదు 30 దేశాలు తిరిగి రావడం జరిగింది. 30 దేశాలు. ఊరుదులు బయట పోని వ్యక్తి 30 దేశాలు తిరిగి రావడం, అప్లైన్తో, టీంతో, ఫ్యామిలీతో. 1 కాదు, ఇవన్నీ బాలీవుడ్, హాలీవుడ్ లో చూపించే పిక్చర్లు అనమాట. ఈ పిక్చర్లు చూసి ఆనందపడే వాళ్ళం. ఈ రోజు చాలా మంది ఏం తెలుసా, ఈ రోజు విజయవాడలో భోజనం చేసి రాత్రికి హైదరాబాద్ లో డిన్నర్ చేస్తే ఏమని చెప్పుకుంటారు? ఇంటికి పోయి ఉపేందర్ ఏమని చెప్పుకుంటారు? నేను ఈరోజు ఆంధ్రాలో లంచ్ చేసి తెలంగాణలో డిన్నర్ తెలుసా అని కాలర్ మరీ ఎగరేసి చెప్తారు. చెప్తారా చెప్పరా? ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రౌడ్ గా ఉంటుంది కదా చెప్పుకోవడానికి. నిన్నటి రోజు ఈ టైంలో ఎక్కడుండి తెలుసా నేను, ఇది కామన్ అన్ని ఇండ్లలో ఉండేదే, మీ ఇంట్లో కూడా చెప్తారా? నిన్నటి రోజు ఈ టైంలో నేను అక్కడుండి ఈ రోజు ఇక్కడ ఉంటా తెలుసా? నేను ఈ ఫోటో చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే 3 పూట్ల భోజనాలు ఒక రోజులో 3 దేశాల్లో చేశాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆస్ట్రియా కంట్రీలో చేస్తే, మధ్యాహ్నం లంచ్ స్లోవేకియా కంట్రీలో చేశాము, రాత్రి డిన్నర్ హంగేరీ దేశంలో చేశాము. ఇది సేఫ్ షాప్ పవర్, ఇది టీం వర్క్ పవర్. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇవన్నీ 1 కాదు 2 కాదు మొత్తం ఫ్యామిలీతో, మొత్తం టీంతో. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా టర్కీకి వెళ్ళొచ్చాము, ప్రాగ్వే వెళ్ళొచ్చాము, రష్యా వెళ్ళొచ్చాము, బుడాపెస్ట్కి వెళ్ళొచ్చాము, మాడ్రిడ్, పటాయా, స్లోవేకియా, మాస్కో, పీటర్స్బర్గ్, సల్జ్బర్గ్, ఆస్ట్రియా, వియన్నా, రష్యా, సెయింట్ పీటర్స్బర్గ్, స్పెయిన్. ఇవన్నీ ఫోటోలు అన్నీ పెట్టలేకపోయాం అనమాట. బ్యాంకాక్,
బార్సిలోనా, బ్యాంకాక్ అయితే 30 సార్లు వెళ్ళొచ్చడం జరిగింది. ఎందుకంటే టీం పోయినప్పుడు అంతా పోవాలి కదా, 30 సార్లు కూడా పోవడం జరిగింది. బార్సిలోనా అండ్ కోళ్ళ ఫారంలో కోళ్ళ మేపే వ్యక్తి ఈరోజు టైగర్ను పట్టుకొని కూడా తిప్పగలుగుతున్నాడు అనమాట సేఫ్ షాప్. అండ్ జంక్ ఫ్రో స్విట్జర్లాండ్, ప్యారిస్ అయితే ఇది కూడా 1 కాదు 2 సార్లు ఫ్యామిలీతో. యూరప్, టాప్ ఆఫ్ యూరప్ అంటే యూరప్ ఖండంలోకి వెళ్ళా అత్యంత హైయెస్ట్ ప్లేస్ ఇది జంగ్ఫ్రో. ఎక్కడికి వెళ్తామంటే మనము చిన్న ఐసులు చూసే భాగ్యం ఎక్కడ కలుగుతుంది? మొత్తం ఫ్యామిలీతో జంగ్ఫ్రో, స్విట్జర్లాండ్, ప్యారిస్ 1 సారి కాదు 2 సార్లు. అండ్ ఈఫిల్ టవర్, ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒకటే కదా. సినిమాలు చూసినప్పుడు ఈఫిల్ టవర్ పైన సినిమా చూసామంటే నాగార్జున గుర్తొస్తాడు. ఊపిరిలో ఆయన మాత్రం ఆయన భార్యను తీసుకెళ్తాడు. హలో, మీరు మీ వాళ్ళని తీసుకెళ్ళద్దా? నేను తీసుకెళ్ళానమ్మా. మా భార్య దృష్టిలో ఓకే అనుకుంటుంది, మిగతా నేను చెప్పను. మా పిల్లలు కూడా తీసుకెళ్ళాను. ఒక దేశం కాదు, రీసెంట్లీ లండన్ వెళ్ళొచ్చాము. లండన్, టవర్ ఆఫ్ లండన్, లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ పిల్లలు పాడుతూనే ఉంటారు. ఇప్పుడు పాడుతూనే ఉంటారు. జీవితంలో చూపిస్తామో లేదో తెలీదు. మా పిల్లలు లండన్ బ్రిడ్జ్ తీసుకెళ్ళి వచ్చాము. అండ్ 5 స్టార్ హోటల్ స్టే మీరు చూడొచ్చు అనమాట. అండ్ వెళ్ళే ప్రతి ట్రిప్లోనే ఇట్లుంటాయి. స్కాట్లాండ్ వెళ్ళొచ్చాము ఈ మధ్యనే. అండ్ మాల్దీవ్స్కి వెళ్ళొచ్చారు పిల్లలతో సహా. అండ్ వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి మాల్దీవ్స్లోకి వెళ్ళి కూడా ఒకటే అంటారనమాట. ఇప్పుడు ఏమన్నా లీవ్ దొరికిందంటే వాడు మళ్ళీ పదామా మాల్దీవ్స్ అంటాడు. అడు ఏదో మాల్దీవ్స్ అంటే గోవా అనుకుంటున్నాడు వాడు. వీళ్ళు చూడండి ఒకరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అని చూడండి. ఇంకో విషయం చెప్పనా, డైమండ్ అయ్యేంత వరకు నేను పాస్పోర్టే తయారు చేయాల, అవసరం లేకుండా ఉంటా. మా వాడు ఒకటి 3rd క్లాసు, ఒకటి 7th క్లాసు, 1 కాదు 2 పాస్పోర్ట్లు కంప్లీట్ అయిపోయి వాళ్ళకి. చిన్న హగీస్ వేసుకునేటప్పటి నుంచి వచ్చారు ఫారిన్ టూర్ వాళ్ళు. హగీస్ ప్యాట్లు వేసుకొని వచ్చారు ఫారిన్ టూర్కి వీళ్ళు. మధ్యలో తీయాల్సి వచ్చేది. మన వాళ్ళు కూడా ఉన్నారు, డైమండ్లు చెప్తారు, షేర్ చేస్తారు. చాలా మంది రిలేషన్ ఏమనేది తెలుసా? ఏమన్నా తెలివిందా? ఇంత చిన్న వయసులో మైనస్ టెంపరేచర్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరమా? అదే స్టార్టింగ్లో ప్లాన్ చెప్తే ఏమన్నారు తెలుసా? ఇదంతా అయ్యలేదని చెప్పారు. సక్సెస్ అయిపోయి వీళ్ళని తీసుకెళ్తుంటే ఓర్చుకోలేక వాళ్ళు అత్తపైన కోపం దుత్తపోయింది అన్నట్టు ఏమంటారు తెలుసా? అవసరం ఆ పిల్లల్ని తీసుకెళ్లేది? ఇది ఇప్పుడు రీసెంట్ ఫోటోలు అండి. అప్పుడు అన్నారు, నేను ఒకటే చెప్పా, మా పిల్లోళ్ళు చిన్న పిల్లలు, మైనస్ టెంపరేచరు, వాళ్ళకి ఏమీ తెలియదు, డబ్బులు ఊరికే వేస్ట్ చేస్తున్నా, అన్నీ కరెక్టే. ఏమీ తెలియని వయసులో తీసుకెళ్ళాను కదా ఈ మగోడు. నీ పిల్లలు ఎంత వయసు అంటే నా పిల్లలు పెద్దోళ్ళు, మరి నువ్వు తీసుకెళ్ళి చూద్దాం. ఏమీ తెలియనప్పుడే తీసుకెళ్తే అన్నీ తెలిసిన తర్వాత తీసుకెళ్తామా లేదా? 1 కాదు 2 పాస్పోర్ట్లు కంప్లీట్ అయిపోయి మా వాళ్ళవి. వాళ్ళిద్దరు ఏం డిస్కస్ చేస్తూ ఉంటారు? కొంచెం తెల్లగా ఉంటారులే, మాల్దీవ్స్కి వెళ్ళి నల్లగా అయిపోయారు అంతే. అక్కడ కొంచెం తెల్లగా ఉంటారు బాగుంటుంది. ఏం డిస్కస్ చేస్తుంటారు వాళ్ళిద్దరు అక్కడ? సూర్యులు